మీరు టీడీపీకి సపోర్ట్గా ఉన్నారు, ఇక్కడ టీడీపీ జెండాలే కాదు అంటే టీడీపీకి సపోర్ట్గా ఉన్నారు. లక్ష్మణరావు గారికి ఇంకా ఈశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా లీగల్ ఆఫీస్ ఓపెనింగ్కి ప్లస్ డాడీ పొలిటికల్ ఆఫీస్ ఓపెనింగ్కి మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. కరెంట్ వాళ్ళకి ఫోన్ చేయండి. మెయింటెనెన్స్ కదా సెకండ్ సాటర్డే మంత్ సెకండ్ సాటర్డే ది టేకప్ మెయింటెనెన్స్ అండ్ రెన్యువల్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ ది ఇంటర్నల్ ఆస్పెక్ట్ కంటే మీ ఊరు ఫీలింగ్ కూడా నేను లేకుండా సో వెరీ గుడ్. సార్ 15,000 కోట్ల వచ్చినట్టు ఎక్కడ చూపించలేదు, ఊరినే అలా చెప్పారు మాటల్లో. చాలా పని ఉందిలే. ఈరోజు ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి పబ్లిక్ కాంటాక్ట్ కోసం, ప్రజలతో నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఈ ఆఫీస్ పెట్టుకుంటాను. ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేట్, తను కూడా ఈ ఆఫీసు దివ్య ఈ ఆఫీసు ఒక ఛాంబర్ ఓపెన్ చేసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అన్నగారు జీడి శీలం గారు, మాజీ కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోని సీనియర్ అడ్వకేట్ పోలీసురావు గారిని, సదర్ పోలీసురావు గారిని, లింగశెట్టి ఈశ్వరరావు గారిని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జన విజ్ఞాన వేదిక లక్ష్మణ్ రెడ్డి గారిని, ఎలీషా సీనియర్ అడ్వకేట్, ఇట్లా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక నుంచి ప్రజాహిత కార్యక్రమాల్లో మోర్ యాక్టివ్ ఉంటుంది. ప్రజలకి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు లేకపోతే అనేక సమస్యల్లో వాళ్ళ యొక్క కాజెస్ రిప్రజెంట్ చేయడానికి నేను మోర్ యాక్టివ్గా ఉంటాను. గతంలో నేను ఒక పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో చాలా నిస్పృహకు గురి అయ్యాను. నేను జనరల్గా పార్టీలో అయినా కొంత నాకున్న యాక్టివిటీలో నేను కొంత నాకున్న పరిధిలో ఏదో ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకు ఉపయోగపడటం పనిచేస్తూ ఉంటాను. ఎలాంటి ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు ఎందుకంటే అక్కడ ఏం లేదు, ఇతర పార్టీని ద్వేషించడం, తిట్టడం అనే ఒక క్లాస్లో నేను ఫెయిల్ అయ్యాను. నేను వాళ్ళని సూట్ కాలేకపోయాను, చాలా అవస్థపడినాను. దానికి రిగ్రెట్స్గా నేను కోర్స్ కరెక్షన్లో భాగంగా మళ్ళీ నేను చంద్రబాబు గారి దగ్గరికి చేరటం జరిగింది, వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయినా రాజకీయాల్లో నాకున్న సఫిషియెంట్గా నేను అందరూ రీచ్ అవ్వాలను, అందరూ రీచ్ అయ్యాను. ప్రజా విశ్వాసాన్ని నా చేతనంగా పొందాను. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ముందు తీసుకెళ్తూ ఇంకా ప్రజల్లో విస్తృతమైన సేవ, నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రజల కోసం పనిచేయడానికి నేను కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగా ఈ ఆఫీస్లో పనిచేయాలి. అందరికి కూడా ఆహ్వానం. లీగల్ ఇష్యూస్లో కూడా మా అమ్మాయి యాక్టివ్గా ఉండడానికి కూడా నిర్ణయించుకున్నాను. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం కోసం, ప్రజలకు దగ్గరగా ఉండటం కోసం ఈరోజు పెద్దలతోటి ఈ ఆఫీస్ను ఓపెన్ చేయించడం జరిగింది. నేను టైం ఉందిగా ఇంకా. డొక్కా దివ్య అన్నమాట. అది రాజకీయాలు వారసత్వాలు అంత ఫ్యామిలీస్ కాదు కదా మన అన్నగారు శీలం గారు బ్లెస్ చేస్తారు. సోదరుడు మాణిక్య వరప్రసాద్ గారు సామాజిక సేవ
ఇంకా కొంచెం తీవ్రత పెంచాలి. 2004లో అనుకుంటా మొట్టమొదటిసారి కంటెస్ట్ చేశారు. అంతకుముందు రైల్వేలో వారు కూడా వకీలుగా పనిచేశారు. వస్తుందిలే. సో ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే వారి కుమార్తె కూడా మంచిగా చదువుకొని ప్రాక్టీస్ పెట్టి వారి తండ్రి గారి బాటలో సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యక్తిగతమైనటువంటి ఆఫీసు ప్లస్ లీగల్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చించుకునేదానికి 10 మంది రావడానికి వీలుగా, మరి అందరినీ కూడా కలవడానికి సమయం వెచ్చించేదానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం కావాలని నిర్ణయించుకొని దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. పెద్దలు కోటేశ్వరరావు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, ఈశ్వరరావు గారు, అదేవిధంగా మిత్రులు, చాలామంది స్నేహితులు వచ్చి ఇక్కడ ఈ సమావేశంలో చిన్న కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. ఏదైతే ఉద్దేశం కొరకు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాలు సక్రమంగా నెరవేరాలని, మరి ఇక్కడుండి పనిచేసే వారికి ఆ దేవదేవుడు భగవంతుడు ఆ నేర్పరితనం, స్కిల్, 10 మందికి సహాయం చేసేటువంటి ప్రవృత్తి కలుగు చేయాలని, మరి వచ్చిన వారు కూడా ఈ సేవలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ శుభం కలగాలని కోరుకుంటున్నాను.